మాజీ మంత్రి చిలకలూరిపేట చిలకగా రాష్ట్రమంతా పాపులర్ అయినటువంటి విడదల రజని వీడియో ఒకటి సంచలనమైందని చెప్పుకోవచ్చు. విడదల రజని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ వీడియో దెబ్బకి విడదల రజని భారతదేశాన్ని వదిలేసి తన భర్త దగ్గరికి అమెరికా పారిపోయినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ ఆ వీడియోలో ఏముంది, విడదల రజని కథ ఏంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే విడదల రజని ఎంత నికృష్టురాలో రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దౌర్భాగ్యురాలు శాసనసభ్యురాలు అయిన తర్వాత తిని తప్పుడు పనుల్ని, తిన అవినీతిని చిలకలూరుపేటలో కొంతమంది ప్రశ్నించారని సోషల్ మీడియాలో వాళ్ళ మీద కేసులు పెట్టించి అరెస్ట్ చేయించింది. అది ఓకే, ఇబ్బంది ఏమిలే. కానీ ఈ షండాలురాలు, ఈ నీతి లేని సిగ్గుమాలినటువంటి మహిళలకి అవమానకరమైనటువంటి ఈ దౌర్భాగ్యురాలు ఏకంగా అరెస్టు చేయించినటువంటి యువకుడిని నగ్నంగా కొట్టిస్తూ దాన్ని వీడియో కాల్లో చూసింది. పరపురుషుణ్ణి నగ్నంగా చూసేటువంటి నీచత్వం ఈ యొక్క విడదల రజని అనేటువంటి మహిళ చేయటం వల్ల మహిళా లోకానికే అవమానకరమైనటువంటి వ్యక్తిగా, ఒక బజారు మనిషిగా, ఒక మహిళ కాబట్టి ఎక్కువగా ఆవిడ గురించి మాట్లాడకూడదు, కానీ ఆవిడ చేసినటువంటి చండాలం ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా తదనంతర కాలంలో ఈవిడ చిడతల రజని అని చెప్పి ఎన్టీవీ దారుణంగా వేసుకుంటే అంటే వీడియోలో, అయితే దాని మీద ఏదో షటైరికల్గా ఈవిడ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డిని రాక్షసుడు అంటాం, చంద్రబాబు నాయుడు నాటిని మొక్కనని చెప్పటం, సైబరాబాద్ మొక్కనని చెప్పటం, ఆ తర్వాత వైసీపీకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, వీటన్నిటి మీద నేను ఒక వీడియో చేస్తే ఈ పరిగమాలినటువంటి రజని తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార మదంతో కండ కావరంతో నా మీద కేసు పెట్టినటువంటి నికృష్ట ప్రాలి రజని. సరే, ఇప్పుడు అవన్నీ గతం. ఇప్పుడు చూస్తే విడదల రజని వీడియో ఒకటి బయటకు వచ్చింది. వీడియో ఒకటి బయటకు వచ్చిందనగానే మీ బోటోళ్ళందరికీ ఉత్సాహం ఉంటుంది, అదేం తప్పులే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి, కానీ నేను చెప్పింది అటువంటిది అయితే కాదు. కానీ బట్ రాష్ట్ర ప్రజలు ఇది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరమే. ఎందుకంటే విడదల రజని గారు ఒక యాంకర్ పోయి, ఏంటి మేడం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏమంటున్నారు, ఏంది కథ అంటే, నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదంటది. నీకేం తెలియనప్పుడు, నీకేం సంబంధం లేనప్పుడు నీ వయసు ఏంది, నీ అనుభవం ఏంది, నీ కథ ఏంది, 5 సార్లు ఎమ్మెల్యే అయిన వాడి దగ్గరికి నువ్వు రాయబారానికి పోయేదేంది, నిన్ను పంపించినోడు నువ్వు పోయిందేంది, నువ్వు వాడ చేసిందేంది, అసలు నీలాంటి వ్యక్తిని పంపించాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ నడిపే ఉద్దేశం ఉందా, నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీలో ఉంచుకునేటువంటి ఉద్దేశం ఉందా, అసలు నువ్వు ఆ పార్టీలో ఏ స్థాయి నాయకురాలివి, నీకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, నీ వయసు ఏంది, నీ అనుభవం ఏంది, బాలినేని శ్రీనివాసరెడ్డి వయసు ఏంది, ఆయన అనుభవం ఏంది, ఆయన ఇంటికి పోయి నువ్వు మీడియా కనిపించకుండా దాక్కొని సిగ్గుపడుతూ నవ్వుకుంటూ నువ్వు ఆ రకంగా పోవాల్సినటువంటి అవసరం ఏంది. సరే, ఇవన్నీ ఒక దరిద్రం అనుకుంటే ఇటీవల ఇంకో చండాలం చూసాం, వైసీపీలో ఉన్నటువంటి చండాలం. నందిగం సురేష్ అనేటువంటి ఒక డెకాయిట్ గారు జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పలకరించడానికి పోయి, పులివెందుల ఎమ్మెల్యే గారు, వాడేం ప్రతిపక్ష నేత కూడా కాదు, వాడు పలకరించడానికి పోతే ఆ పక్కన సెక్యూరిటీ విడదల రజని గారు మాజీ మంత్రి అనేది కూడా మర్చిపోయి విడదల రజని గారిని అసభ్యకరమైనటువంటి రీతిలో తన చేతితో తోయడం ఏదైతే ఉందో, మహిళా లోకమంతా కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. విడదల రజని కంటే రాజకీయ అవసరాల రీత్యా సిగ్గు ఎక్కువ లేక ఇటువంటి వాటిని ఖండించకపోవచ్చు, కానీ ఈ రాష్ట్రంలో ఒక విద్యావంతుడైనటువంటి వ్యక్తిగా, ఒక యువకుడిగా ఇటువంటి దుర్మార్గాలను ఖండించాల్సినటువంటి బాధ్యత నాబోటి వాళ్ళకి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఖండించాలి. ఇక ఈ విడదల రజని చరిత్ర విషయానికే వస్తే, ఈవిడ గారి చరిత్ర చాలా ఉందంటారు, బట్ అవన్నీ ఆవిడ వ్యక్తిగత విషయాలు కాబట్టి మనకు అనవసరం. అయితే ఈవిడ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతుంది. ఆ నందిగం సురేష్ విషయంలో కానివ్వండి, బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో కానివ్వండి. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈమె చిలకగా ఫేమస్ అయినప్పటికీ, చిలకలూరుపేటలో అయితే ఓడిపోద్దని జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి గుంటూరు వెస్ట్లో పెట్టాడు. అక్కడ 50,000కు పైగా మెజార్టీతో దారుణంగా ఘోరంగా ఓడిపోయి అటు గుంటూరు వెస్ట్కి, ఇటు చిలకలూరుపేట నియోజకవర్గానికి రెండిట్లో ప్రజలకి దొరకకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని తన భర్త అమెరికాలో ఉంటే అక్కడికి పారిపోయింది అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి కొన్నాళ్ళు. మళ్ళీ తలుక్కుని మెరిసింది, మళ్ళీ ఇప్పుడు కూడా పారిపోతుంది. కార్యకర్తలకు అందుబాటులో లేకుండా కేవలం పదవుల కోసం, మళ్ళీ ఎప్పుడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పదవి తెచ్చుకోవడం కోసం. సరే, ఈవిడ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉంటారని, అందుకే ఈవిడికి మంత్రి పదవి వచ్చిందని రకరకాల వార్తలు ఉన్నాయి. ఎవరో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరితో సన్నిహితంగా ఉంటారు, వాళ్ళ యొక్క ఆశీస్సులతో పదవులు వస్తాయి, అదేం తప్పు కాదు. కానీ ఈవిడ గారి చరిత్ర చూస్తే ఈవిడ తప్పుడు చరిత్ర ఏమో అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ సిగ్గుమాలినటువంటి మనిషి
ఈవిడనే ఒక బూతు మాట మాట్లాడాల నేను కూడా ఆ రోజుల్లో. జస్ట్ ఈవిడ చేసినటువంటి తప్పుడు పనుల్ని అవినీతిని ప్రశ్నించాం. దానికే కేసు పెట్టి పోలీసులు నా ఇంటికి పంపించినప్పుడు ఈ చండాలురాలు గత 5 సంవత్సరాల్లో చెలగలూరుపేటలో చేసినటువంటి అవినీతి అక్రమాలు, భూదోపిడి, అక్కడ గ్రానైట్ దోపిడీ, ఈవిడ చేసినటువంటి తప్పుడు పనులన్నిటికి కూడా ఖచ్చితంగా విడుదల రజనీ చేసినటువంటి ప్రతి అవినీతి పని మీద కూడా ఎంక్వైరీ గట్టిగా జరగాలి. చాలామంది కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి క్రషర్ల యజమానుల దగ్గర డబ్బులు బలవంతంగా వసూలు చేసింది, బెదిరించింది, భయపెట్టింది, మంత్రిగా అవినీతి పనులు చేసింది. వీటన్నిటినీ ఖచ్చితంగా వాటి మీద ఎంక్వైరీ జరగాలి. విడుదల రజనీ అరెస్టు జరగాలి. విడుదల రజనీ గతంలో ఏ రకంగా అయితే మా బోటోళ్ళని అరెస్టు చేయించి చూసిందో ఆ రకంగా చేయమని మేము మాత్రం అడగం. న్యాయం జరగాలంతే.